సినిమా ఎలక్షన్ ముందు రావాల్సింది, ఎందుకంటే ఫుల్ మెజారిటీ వచ్చేది. బికాజ్ ఏమనుకుంటారంటే మీరు ఇక సినిమాలు వదిలేయండి అన్నట్టుంది. ఫ్రస్ట్రేషన్ అంటే ఫ్రస్ట్రేషన్, అన్ని సినిమాలు కలిపి ఏదో చేసినట్టుంది. జైలర్, ఉస్తాద్ గబ్బర్ సింగ్, మళ్ళీ సరే నేను మధ్యలో మర్చిపోయేది భగవత్ కేసరి రీమేక్ అని, అలా ఉంది. ఇంకా కొన్ని ఏమంటారు అవి ఉన్నాయి, గ్రాఫిక్స్ ఉన్నాయి, చూస్తే ఖాన్ సార్ కేజీఎఫ్ విజువల్సే అవి. అంటే బొంగులే, సీరియస్ లేదండి. ఇది పైసలు ఇచ్చినట్టున్నారు కానీ అస్సలు లేదండి, సీరియస్ చెప్తున్నా. ఇంకా పొలిటికల్ ఎజెండా నెక్స్ట్ లెవెల్. అసలు ఎట్లా అంటే అందరు జనాలు పిచ్చోళ్ళు, అందరు పిచ్చోళ్ళు, ఇక తలపతి గారు వస్తేనే అవుతుంది అన్నట్టుంది. సెల్ఫ్ టాటూ ఎవరు వేసుకుంటారండి? నా పేరు టాటూ నేను వేసుకుంటే ఎట్లుంటుంది? మొత్తం నార్సిసిజం. ఏమో అండి, హైలీ డిసప్పాయింటెడ్. గెలవడం కోసం చేసిన సినిమా అనుకోవచ్చా? గెలవడం కాదు, అరే నేను నెక్స్ట్ నేనే రావాలి అన్నట్టుంది సినిమా, అంతే. హైప్ బాగుంది, విజువల్స్ అంటే విజయ్ గారి విజువల్స్ మస్తు ఉన్నాయి, అది కాదనట్లే. బట్ ఓవరాల్ సినిమా ఎట్లా అంటే రెండు సినిమాలు కలిపినట్టుంది. ఈ విజువల్ ఇంకా ఇది తమిళనాడులో వేస్తే ప్రపంచం మొత్తం మోగిపోయింది అంతే. అన్న సినిమా ఉందన్న, ఉందన్న సినిమా, అబ్బా సినిమా చాలామంది అన్నారు భగవంత్ కేసరి లాగానే, కరెక్టే, సినిమా ఒకటే. కానీ సినిమా ఏంటంటే టోటల్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అంటే జనాయిని ఈ సినిమా కాస్త సైంటిఫిక్గా, లాస్ట్లో టెక్నికల్గా ఇవన్నీ ఉన్నాయి. ఇంకా విజయ్ అన్న యాక్టింగ్ అయితే చెప్పలే, ఆ డ్యాన్సులు కానీ, ఆ ఫైట్లు కానీ, అబ్బా వేరే లెవెల్ అంతే. ఇంక ఇందులో ప్రకాష్ రాజ్ గారు, సునీల్ గారు, ఎవరు కాయదు, ఎవరో వాళ్ళు ఉన్నారు, పూజ హెగ్డే, వీళ్ళందరూ ఉన్నారు. సినిమా మాత్రం బాగుంది. కానీ సినిమా చూస్తున్నంతసేపు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా విజయ్ అన్న అంతే. విజయ్ అన్న టీవీకే పార్టీ అంతే. ఇదే దీని జోలికి వచ్చారంటే ఎవరైనా సరే దీని దగ్గరికి రావద్దు, దీన్ని ముట్టుకోవద్దు. ఇది కానీ వేసామనుకో గట్టిగా చెవులు గోపలు పగిలిపోతాయి అంతే. దీని జోలికి దయచేసి రావద్దు పోయా. అన్న గెలిచాడో లేదో ఒక్కొక్కరికి ఎక్కడ పిచ్చిలు అక్కడ దిగిపోయినాయి అంతే. ఇంకా ఈ దెబ్బ కాదు లాస్ట్ మూవీ కాదు, సినిమాలు ఉంటాయి ఇంకా ముందు ఉంటాయి అంతే. సినిమాలు తీయాల్సిందే అన్న అంతే. ఇది లాస్ట్ మూవీ అంటున్నారు కాదు, అన్న సీఎం అయిన తర్వాత ఇదే ఫస్ట్ మూవీ. ఇంకా నుంచి ముందు సినిమాలు తీస్తాడంతే. ఇంకా లాస్ట్లో చూపించాడు పోయా, అబ్బా ఏమి చూపించాడు పోయా సినిమాలో. అన్న చేసిన ఫైట్లు కానీ, ఆ జంపులు కానీ, అబ్బా ఏముందా. ఇంకా బాలకృష్ణ గారు ఈ సినిమా సేమ్ యాస్టీజ్ ఒకటే, కానీ విజయ్ అన్న స్టైల్ వేరు కదా. విజయ్ అన్న మొదటి నుంచి అందంటే విజయ్ అన్న కష్టం అనమాట, కష్టపడ్డాడు, పైకి వచ్చాడు. ఇంకా విజయ్ అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆ డ్యాన్సులు కానీ, ఆ ఫైట్లు కానీ. కాబట్టి సినిమాకి అందరూ రావాలి, చూడాలి ఖచ్చితంగా. సినిమాకి అందరూ రావాలి, ప్రతి ఒక్కరు. ఐ ఆమ్ కమింగ్. అసలు విజయ్ కెరీర్లో ఎండ్ అయిపోయింది కాదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆయన పాలిటిక్స్ కెరీర్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ టైటిల్, ఎండింగ్ టైటిల్ మాత్రం లైఫ్లో మర్చిపోలేను నేను మాత్రం. సినిమా మాత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. రాజకీయ పరంగా ఈ సినిమా యాక్చువల్లీ భగవంత్ సింగ్ కేసరి రీమేక్ సినిమా ఇది. బట్ అదేం కనిపించదు మనకి. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, ఫస్ట్ హాఫ్ తర్వాత మొత్తం కంప్లీట్గా చేంజ్ చేశారు. పాలిటిక్స్, మన ఇండియన్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయో క్లియర్గానే చూపించారు. మనం ఓన్గా ఒక నాయకుడిని ఎంచుకుంటే ఎలా ఉంచగలం, మన బతుకులు మనమే మార్చాలంటే అది మన చేతిలోనే ఉంది. అది ఓట్ అనేది మన స్టడీ మీద బేస్ చేసుకునే ఉంటుంది బ్రో. అది మాత్రం అది మర్చిపోయి మన కులం, మన మతం అని చెప్పేసి దాన్ని స్పాయిల్ చేసుకుంటున్నాం. మళ్ళీ మన కెరీర్ బాగోలేదని మనమే ఫీల్ అవుతున్నాం. పక్క రాష్ట్రాల్లో వచ్చి జాబ్ చేయాల్సిన కర్మ వచ్చేది మనకి కూడా దానివల్లే. సో ఈ సినిమా నుంచి ఖచ్చితంగా నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. విజయ్ అన్న ఇంకా సినిమాలు చేస్తే బెటర్ బ్రో, ఇక్కడ ఆపేయకుండా మళ్ళీ కంబ్యాక్ ఇస్తే బెటర్ అని అనుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ వరకు రీమేక్ వరకే ఉంది బ్రో. ఫస్ట్ హాఫ్ తర్వాత కంప్లీట్ చేంజ్ చేశారు స్టోరీని. విజయ్ అన్న కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. బీజిఎం అంతా పీక్స్లో ఉన్నాయి. సినిమా కొన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయి, బాలయ్య డైలాగ్స్. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. ఎందుకు నెగిటివ్ చేస్తున్నారో తెలియదు కానీ బాలయ్య డైలాగ్స్ కూడా ఉంటాయి కొన్ని. బ్రో నేను థియేటర్లో అసలు వేరే లెవెల్ ఉంటుంది. 2 minutes నాన్ స్టాప్ డాన్స్, ఒక్కొక్క బీజిఎం అన్ని పాత మూవీస్ లో బీజిఎం అన్ని కొట్టేశాడు. అనిరుద్ధ్ భయ్యకి ఒక పెద్ద హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అనిరుద్ధ్ అసలు వేరే లెవెల్ కొట్టాడు. ఒక్కొక్క బీజిఎం, అదే విలన్కి కానీ, హీరోకి కానీ, హీరోయిన్ కానీ ప్రతి ఒక్కరికి మస్తు బీజిఎం కొట్టిండు అనిరుద్ధ్ బాబు. తలపతి ఒక లాస్ట్ సినిమా అయితే చాలా బాగుంది. అసలు లాస్ట్ సినిమా కాబట్టి బాగా తీసాడు. ఇంకా మంచిగా తీయాలని కూడా బాగుంటుంది. కానీ ఇక్కడ ఆపేయడం కరెక్ట్ కాదు నాకు తెలిసి. తీసుంటే ఈ పాలిటిక్స్ వల్ల బిజీ అయిపోవచ్చు అన్న. ఇంకో కొంచెం ఛాన్స్ ఉండి 2 years 3 years ఒక సినిమా తీసినా సరే ఫ్యాన్స్గా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఆయన కంటెంట్ ఇస్తాడు బ్రో. సినిమాలో కాకుండా ప్రజలకు ఏదైనా నేర్పించాలని ఇంటెన్షన్తోనే తీస్తాడు. ఖచ్చితంగా
చూడండి బ్రో సినిమా. ఫైనల్ తలపతి విజయ్ సీఎం గారికి థ్యాంక్ యూ బ్రో ఐ డోంట్ థ్యాంక్ కేర్. యూ సూపర్ తలపతి తమిళ్లో పేసలామా ఓకే చాలా ఇట్ వాజ్ అ వెరీ ఫుల్ఫిల్డ్ మూవీ ఐ కెన్ టెల్ లైక్ దట్ అలా ఫర్ ఎవ్రీ సినిమా లవర్స్ దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెమరబుల్ మూవీ చాలా మూవీ తలపతి వస్తుంది బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ వాచింగ్ FDFS అది ప్రసాద్లో అది వైబే చాలా పెద్ద వైబ్ అది సో ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ద మూవీ every scene when Talapati comes the crowd goes mad and at this age he is still having that craze and அவர் வந்து இப்போ பாலிடிக்ஸ்க்கு முன்னாடி இந்த படம் வந்திருக்கணும் பாலிடிக்ஸ்க்கு அப்புறம் வந்தது வந்து இன்னுமே ஃபேன்ஸ் வந்து கிரேஸாக தான் இருந்தாங்க ஸோ திஸ் இஸ் கோயிங் டு பி அ பிக்கஸ்ட் பிளாக் பஸ்டர் మస్ట్ వాచ్ థ్యాంక్ యూ అవును అది లాస్ట్ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది మూవీలో సో ఫ్యాన్స్ ఎవ్రీ వన్ లిటరలీ క్రైడ్ సో ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ హీఈస్ అ గ్రేట్ యాక్టర్ బట్ ఫర్ తమిళనాడు వీ వాంట్ హిమ్ యాజ్ అ బెస్ట్ సీఎం హిస్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ బిగ్గర్ కరెక్ట్ సో ఈవెన్ మూవీలో కూడా చాలా డైలాగ్స్ అలానే ఉంటుంది అందుకే CBFC కూడా కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేశారు బట్ స్టిల్ హీ కన్వేడ్ అంటే పీపుల్కి ఎలా ఏంటి చెప్తారని హీ కన్వేడ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. నా ఇప్పుడే ప్రజానాయకుడు సినిమా చూసినా ఇది నిజంగా చెప్తున్నా ప్రజానాయకుడు కాదు ప్రజల దేవుడు అన్నట్టుంది. నిజంగా తలపతి గారు వాళ్ళ మమ్మీ అయితే తన కోసం కనలేదు, నిజంగా చెప్తున్నా చుట్టూ ఉన్న జనం కోసం కన్నదని చెప్పుకోవచ్చు. ఒకటి చూస్తే రియల్ లైఫ్లో హీరో ఉంటాడు, రియల్ లైఫ్లో హీరో ఉంటాడు, పొలిటికల్లో హీరో ఉంటాడు. నువ్వేంటన్నా అన్ని రంగాలలో అసలు హీరో మేనేజం పుట్టిందే నీ దగ్గర నుంచి అన్నట్టుంది. కానీ ఇప్పుడైతే ఈ సినిమా ఎవరు చూసినా చూడకపోయినా మాత్రం ప్రభుత్వం కరెక్ట్ ఇప్పుడు ఏదైతే లైక్ రూలింగ్ గవర్నమెంట్ ఉందో వాళ్ళైతే రాజకీయ నాయకులు అయితే కంపల్సరీ చూడాలి. ఎందుకనంటే ఒక ట్యాగ్ ఉంది, ఏ ట్రూ లీడర్ రైజెస్ నాట్ ఫర్ ద పవర్ బట్ ఫర్ ద పీపుల్ అనే. ఇప్పట్లో ఏదన్నా లైక్ ప్రభుత్వానికి వస్తే లైక్ వాళ్ళ పవర్ చూపిస్తారు కానీ జనాల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అది కళ్ళకి తగ్గట్టు ఈ సినిమాలో చూపించారు. ఇంకా విజయ్ గారు అన్ని మూవీస్ కాపీ చేశారు అని చెప్తున్నారు. లేదన్న ఫస్ట్ హాఫ్ వరకు అయితే భగవత్ కేసరిలా ఉంది. లైక్ సెకండ్ హాఫ్ మాత్రం మన విజయ్ దళపతి లైక్ స్వాగ్ ఆ స్టైల్ చూపించిండు, దాంతో సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే పూజా హెగ్డే నువ్వు నిజంగా ఒక అందాల తారవి, లైక్ స్క్రీన్ ప్రజెన్సే మార్చేసిందన్న. సో ఓవరాల్ ఇక్కడ చూపించుకుంటున్న మన ప్రకాష్ రాజ్ గారు అన్న బార్బిడియోల్ అన్న వీళ్ళిద్దరు విలనిజం చూపిస్తే అసలు విలనిజం పుట్టిందే వీళ్ళ దగ్గర నుంచి అన్నట్టుంది. సో ఓవరాల్గా ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ లాగా నిలిచిపోతుందన్న. ప్రజానాయకుడు ఏంటో ప్రజల దేవుడు. సో చాలా బాగా అనిపించింది. విజయ్ లాస్ట్ మూవీ కదా, ఫ్యాన్స్ కి ఎలా ఉండబోతుంది? నిజంగా పర్ఫెక్ట్ ఎండింగ్ అన్న. ఒక పొలిటికల్ లీడర్ ఏదైతే ఎండింగ్ ఇవ్వాలో ఆ ఎండింగ్ అయితే ప్రజానాయకుడు అనే సినిమాతో ఇచ్చిండు. నిజంగా ఒక ఏమంటారు ఈ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నందుకు మాకు చాలా బాధ ఉంది. అంటే ఒక సినిమా నుంచి వెళ్ళిపోతున్నందుకు చాలా బాధ ఉంది. కాకపోతే నీ అవసరం మాత్రం తమిళనాడుకు చాలా ఉంది. సో అక్కడ నువ్వు ఇదే రాజకీయం న్యాయం చేస్తావు అని చెప్పి ఇప్పటికి చాలా చేస్తావు. ఇంకా అంటే ఇప్పుడు ఏదైతే గత 6-7 నెలల నుంచి లైక్ విజయ్ దళపతి చేస్తుండో అదే సినిమాలో చూపించారు. ఓవరాల్గా సినిమా మాత్రం ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. అంటే నాకు పెద్దగా తెలియదు తమిళ పాలిటిక్స్, బట్ ఫుల్ ఎంజాయ్ చేశారు. లోపల తమిళ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. నాకు పాలిటిక్స్ గురించి సరిగా తెలియదు ప్రాపర్. నేను సినిమా ఎంజాయ్ చేసా, ఫుల్ హ్యాపీ. లైక్ ఫస్ట్ టైం థియేటర్లో డ్యాన్స్ చేసా, పేపర్లు ఇసిరా, ఫుల్ తమిళ్ పీపుల్తో ఎంజాయ్ చేసా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ. ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. లైక్ అంటే ఆ సినిమా ఎప్పుడు చూసాను, నాకు భగవత్ గీత అంత గుర్తులే కానీ సిమిలారిటీస్ చాలా ఉన్నాయి. యా చూపించారు, చాలా బాగా చూపించారు. విజయ్ స్టైల్ లైక్ పోలీసోడు బిగిల్ ఆ వైబ్స్ కనిపించే ఆ ఫైట్స్లోని క్రేజీ. విజయ్ లాస్ట్ మూవీ కదా, సో సాడ్. నాకు లాస్ట్ ఎడిట్తో నేను ఏడకూడదు, ఇంకా ఎడిట్తో ఏడిపించారు భయ్య. సో నైస్. లైక్ పాత మూవీస్ అన్ని చూపించి థ్యాంక్ యూ దళపతి అన్న వెంటనే కంట్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి. సూపర్. నేను అసలు బీజిఎం ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసా. క్రేజీ బీజిఎం, క్రేజీ. లైక్ ఇలా జుమ్ అని వస్తుంది. చాలా అంటే చాలా బాగా తీసాడండి. విలన్ బీజిఎం బాగుంటుంది. ఆ రావణ సాంగ్ అయితే గూస్ బంప్స్ వచ్చాయి ఇంట్లో ఫుల్. చాలా బాగుంది.
ఒక సాంగ్లో చిన్న రీమిక్స్ చేశారు, అది బయట రిలీజ్ చేయలేదు కానీ థియేటర్లో చేశారు. సూపర్, చాలా బాగుంది. సో హ్యాపీ టు ఎక్స్పీరియన్స్, చాలా లక్ ఎక్స్పీరియన్స్ చేసా, ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చేసాను. యా లియో 2 అవన్నీ వస్తే బాగునిపిస్తే ఎల్సీయూ ఏమొద్దో తెలీదు. பட் மூவி ரொம்ப நல்லா இருந்துச்சு. நான் தமிழில் மூவி செம்மையாக இருந்துச்சு. லாஸ்ட்டில் ரொம்ப அழுக வச்சுட்டாங்க. 6 மந்த்ஸாக இந்த மூவிக்காக நாங்கள் ரொம்ப வெயிட் பண்ணோம். ஈவன் சிங்கிள் சீன் கூட நாங்கள் பார்க்கல. அவ்வளோ தளபதிக்காக அவ்வளோ லாயலாக ரொம்ப இது பண்ணியிருக்கோம். லாஸ்ட்டில் ரொம்ப அழுக வச்சுட்டாங்க. ஸோ ஐம் கண்ட்ரோலிங் மை எமோஷன்ஸ். யா படம் ரொம்ப நல்லா இருந்துச்சு. విజయ్ లాస్ట్ మూవీ కదా. ஆமாம், எங்கள் அண்ணாவோட லாஸ்ட் மூவி. இட்ஸ் வெரி பெயின்ஃபுல், பட் அக்செப்ட் பண்ணி தான் ஆகணும். பட் வேறு வழி இல்லை அவருக்காக. ஹி வாஸ் மை என்டையர் சைல்ட்ஹுட். மிஸ் யூ தளபதி. டான்ஸ் பிஜிஎம் எல்லாம் அனிருத். அனிருத் சொல்லவே நான் வேறு லெவல் பண்ணிட்டேன். அவர் தேங்க்ஸ் அனிருத். அண்ட் வந்து எங்களுக்காக எங்கள் ஃபேன்ஸ் ரெக்வெஸ்ட்காக ஒரு ஸ்பெஷல் டைட்டில் கார்டு போட்டதுக்கு ரொம்ப 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 தேங்க்ஸ். பெஸ்ட் எண்டிங் అనుకోవచ్చు విజయ్కి ఇది మూవీ. செம்ம என்ன சொல்கிறது, அவர் இப்போ பொலிட்டிக்கல் இப்போ வந்திருக்காருல, ஸோ அது ரிலேட்டடாக தான் இது பண்ணியிருக்காங்க. எனக்கு லைக் ஓல் தளபதி ஃபேன்ஸ்க்கு வந்து இது செம்ம ட்ரீட்டான மூவி. யா విజయ్కి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అన్నా ఎங்களுకాగా ஒரு పడం பண்ணுங்கண்ணా, உங்களை ரொம்ப మిస్ பண்ணுறோம். మనకు తెలియకుండా బియాండ్ ద సీన్స్ ఏముంటుంది పొలిటిషియన్ అది చూపించారు. అంటే దిస్ ఇస్ ద లాస్ట్ మూవీ నో, సో ద క్లియర్ కట్ పొలిటీషియన్స్ ఇలా ఉంటారు ఇలా ఉంటారా అలా ఉంటారని అన్ని కరెక్ట్గా చూపించారు. అండ్ యాక్టింగ్, ద డ్యాన్స్, ఈ వేరే సినిమా కన్నా ఈ సినిమా కన్నా ద డ్యాన్స్ మూమెంట్స్ వర్ వెరీ గుడ్ అండ్ యాక్టింగ్ వాజ్ సూపర్. అండ్ లాస్ట్కి ఆ సీన్స్ వచ్చేసాయి. విజయ్ లాస్ట్ ఒక్కొక్క మూవీ చూపించారు, ఒక్కొక్క స్క్రీన్ ఎన్ని యాక్ట్ చేశారని. ఇట్ మేడ్ మీ క్రై అండ్ ఇట్ వాస్ సూపర్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్. అండ్ ఇది ఒక ఫ్యామిలీ అని కాదు, ఏ రేటింగ్ ఇచ్చారు కానీ ద ఫ్యామిలీ వచ్చి చూడాలి ఈ మూవీ. అందరు చూడాలి ఈ మూవీ, అందరు వచ్చి చూడేస్తే ఒక ఇమోషనల్ మూమెంట్ చూపించారు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ వాచ్ దిస్ మూవీ అండ్ ఇట్ ఇస్ సూపర్. యూ విల్ ఎంజాయ్ ఇట్. Thank you. I don't know much Tamil. I just learned Telugu. This is really good movie. Vijay fans, meeraithe Vijay fans aithe ee cinema baga enjoy chestaru. Cheptunna ఇది భగవంత్ కేసరి కంటే ఇంకా బెటర్. ఇది ఎగ్జాక్ట్ రీమేక్ కాదు. చెప్తున్నా విజయ్ ఫ్యాన్ అయితే పక్కా వెళ్ళాలి. Okay, this is like a peak movie. You can't miss this at all. This is absolutely peak. I'm telling you, as a Vijay X fan, I became a Vijay fan again, and I will become a Vijay fan again every time I watch this movie. He's just peak in this film, bro. I don't think, dude, I lost my voice. I lost my voice entirely, dude. You all gotta watch this. You all gotta watch this. అంటే సినిమా కెరియర్కి దిస్ ఈజ్ ఐ థింక్ ద బెస్ట్ ఎండింగ్. క్లైమాక్స్ కొంచెం ల్యాగ్గా ఉంటుంది కానీ ఎండింగ్ మాత్రం మెసేజ్ మాత్రం మొత్తం అందరికీ అర్థమయ్యేలాగా చెప్పిండు. దిస్ నీడ్స్ టు బీ స్పోకెన్ in today's nation, in today's world, and in current society. He has addressed every single issue that there's going on, and I think this is, at this time, it's the most needed, especially in India and especially in southern India. There should be no divide between caste, religion, and anything of such sort. He has addressed everything in this movie. Yeah, the movie was phenomenal. Honorable CM title card Panagane, it was a whole different aura for him, and it's crazy to see Vijay star in Jananayagan as it's a very political film. It's so good. Fan moments చాలా ఉన్నాయి. Vijay fan అయితే పక్కా చూడాలి. మీరు ప్రపంచాన్ని తిరగబెట్టేస్తారు. సూపర్ సార్. విజయ్ ఇప్పుడు వెళ్తున్నాం టికెట్ ఆంధ్ర నుంచి వెళ్తున్నాం. ఆంధ్ర నుంచి వచ్చాం. నిడదవోలు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, గోదావరి. అక్కడ టికెట్ లేక ఇక్కడికి వచ్చాం. అప్పుడు టికెట్ బుక్ చేసుకుని వచ్చేసాం. విజయ్ కోసం. విజయ్ అంటే ఇష్టం. అంటే కింద నుంచి పైకి వచ్చాడు, పేదవాళ్ళని పైకి లేకెత్తున్నాడు. హాస్పిటల్ ఏంటి, పేదవాళ్ళని ఏంటి, పెద్దవాళ్ళు అందరూ సిగ్గుపడుతున్నారు చూసి. మా అందరూ సిగ్గుపడుతుంది. జగన్ సిగ్గుపడ్డాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టాపు మాదిగా. అంటే ఈ నిన్న కాక మొన్న వచ్చి ఈయన చేస్తుంటే ఇప్పుడు మాకు రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు,
మన పవన్ కళ్యాణ్ గారు టాప్గా ఇప్పుడు ఈయన చూసి ఆయన బాగా చేస్తున్నారు. సూపర్. కొత్త కదండి డైలాగ్ మాకు తమిళనాడు కదా, కొంచెం ఏమనుకోవద్దు. మీరే టాప్ చేయాలి ఏదైనా. లాస్ట్ టైం పక్క ఒకసారి చూడాలి. మొత్తం రియాలిటీ ఉంది, మొత్తం మన గురించి ఏమవుతుంది, మొత్తం పొలిటిక్స్ గురించి మొత్తం అది ఉంది. మస్తు యాక్ట్ చేసిండు విజయ్. ఒక్కసారి చూడాలి, రియాలిటీ ఏమని అనిపిస్తాం మన గవర్నమెంట్ గురించి. మొత్తం మస్తు ఉంది మూవీ అది. వేరే మొత్తం పొలిటికల్ అన్న గట్టిగా వేసుకున్నా. మొత్తం రియాలిటీ చూపించిందన్న. ఒక్కడు మొత్తం ఏం జరుగుతుంది ఈ కాలంలో, మొత్తం రిలీజియన్ గురించి చూపించింది. మొత్తము వన్ టైం చూడాలి పక్కా మూవీ. లాగ్ ఏం లేదన్న, పుట్టి మధ్యలో ఉంటుంది ఇంటర్వ్యూల తర్వాత. కానీ వేరే మూవీ అయితే పక్కా ఒకసారి చూడాలి. మొత్తం పొలిటిక్స్ గురించి. లాస్ట్ మూవీ మస్తు తీసేసి అన్న. మొత్తం బ్లాక్ బస్టర్ పక్కా హిట్ ఇదైతే. మొత్తం వేరే మూవీ అయితే పక్కా. నిన్న రాత్రి నుంచి కూర్చున్నాం మేము పండుకోకుండా, ఈరోజు పక్కా పొద్దున్న రావాలని. ఒకవేళ ఎలక్షన్కి ముందు రిలీజ్ అయ్యి ఉంటే మెజారిటీ వచ్చేదంటారు. ఎవరికి? విజయ్కా పక్కా వస్తుండే అన్న, పక్కా వస్తుండే అన్నకైతే. கான்ஃபிடென்ட்டாக வெற்றி நிச்சயம். அண்ட் ஃப்ரம் ஜனநாயகன் வந்து நான் ஒரு டைலாக் சொல்லணும்னா, மாற்றம் வேணும்னா முதல்ல நாம மாறணும். అంటే ఇప్పుడు తలపతిగా చూసి ఇప్పుడు సీఎం అంటే అది ఒక చాలా ఎమోషనల్ రైడ్ యాక్చువల్లీ. సో చాలా బాగుంది యాక్చువల్లీ, సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ఫైట్ సీక్వెన్స్ అయితే అసలు అనిరుద్ధ అయితే అసలు బీజిఎం, అసలు ఒక్కొక్క బీజిఎం అయితే అసలు క్రేజీ. షార్ట్ అసలు చూడాలంటే అసలు టీయర్స్ వస్తున్నాయి అసలు. ఇంకా ఆ లాస్ట్ అసలు క్లైమాక్స్ అయితే అసలు ఇట్స్ లైక్ క్రేజ్. అసలు ఒక డైహార్డ్ ఫ్యాన్గా అసలు యూనో అది ఇంకా తీసుకోలేకపోతున్నాం. వాళ్ళకి ఇది లాస్ట్ మూవీ, ఇది ఒక ఎండ్ అంటే స్టిల్. బట్ ఆయన ఒక సీఎం కెరియర్కి వచ్చిండు, సో లెట్స్ సపోర్ట్ హిమ్. అండ్ యా బాగుంది. బిఫోర్ ఎలక్షన్ వచ్చింటే బాగుండని అనిపించింది మీకు? బిఫోర్ ఎలక్షన్ వస్తే ఇంకా ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఇప్పుడు కూడా లైక్ స్టిల్ ఆఫ్టర్ ఎలక్షన్ కూడా ఇట్స్ లైక్ టూ గుడ్. అసలు ఒక రియల్ లైఫ్లో హీరో ఎట్లుంటారో అనేది లైక్ ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఇది. సో భగవత్ కేసరి అసలు ఇది కంప్లీట్లీ అసలు టోటలీ వేరే మూవీ అన్న ఇది. లైక్ మనం అందరం ఇది రీమేక్ అనుకున్నాం, కానీ ఇది అసలు కాదు. ఫస్ట్ హాఫ్ వరకు ఒక్కొక్కలా ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం పాలిటిక్స్, లైక్ అది బీజిఎం ఎలివేషన్స్ అసలు పీక్స్. అసలు భగవత్ కేసరి లేదు, ఏం లేదు అసలు. ఇది తలపతి మూవీ అంతే. అందరూ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్యాన్స్ మాత్రం చాలా ట్రీట్ అనుకోవచ్చు ఈ సినిమా. చాలా పెద్ద ట్రీట్. అండ్ లాస్ట్లో అయితే అసలు ఎమోషనల్ రైడ్ ఇది. మూవీ మొత్తం అసలు ఒక ఎమోషన్తోనే ఉంటుంది. ఒక ఉమెన్ ఎంపవర్మెంట్కి చాలా లైక్ యూనో ఒక పెద్ద స్టోరీ ఇది. తమిళ్లో కూడా శ్రీలీల అనుకున్నారంటగా ఫస్ట్, మరి అమిత అది ఐడియా లేదన్న, దాని గురించి ఐడియా లేదు. బట్ అమిత బైజు యాక్టింగ్ కానీ పూజా హెగ్డే, సో అందరి కింద స్కోప్స్ బాగానే ఉన్నాయి. సో వాళ్ళ రోల్స్కి పర్ఫెక్ట్గా ఉంది. సో మస్తు ఉంది మూవీ. ఓకే కూడా సెకండ్ హాఫ్ అయితే పీక్ అంటే పీక్. అందరు యాక్టింగ్ బాగుంది. బాబీ డియోల్ విలనిజం బాగుంది, మమితా బైజు యాక్టింగ్ బాగుంది. ఓవరాల్ మూవీ వాజ్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సీఎం అయ్యాక ఆయన కొన్ని స్కీమ్స్ పెడుతున్నాడు కదా, ముందుగానే సినిమాలో అలాంటివి ఏమన్నా కొంచెం రిలేట్ అయిన సీన్స్ కొంచెం అలా ఉన్నాయి. ఏమన్నాయి అంటే పబ్లిక్ హెల్పింగ్ కానీ, లేదంటే కాన్ఫిడెన్స్ స్టేజ్ స్పీకింగ్ అని బాగానే ఉంది మూవీ. మాత్రం ఇంకా పొలిటికల్గా సంబంధించి ఏమైనా కాంట్రవర్సీలు ఏమైనా ఉన్నాయా? అలా ఏం అనిపించలేదు నాకు, కానీ మూవీ వాజ్ వెరీ గుడ్. అతను లాస్ట్ మూవీ కాబట్టి మంచిగా இட் வாஸ் அ பிக் பிளாக் பஸ்டர் அனெக்ஸ். எல்லாம் சொல்கிற மாதிரி மோசம் அப்படிங்கிற மாதிரிலாம் இல்லை, படம் நல்லா இருக்குது. லாஸ்ட் மூவிங்கிறதுனால தாராளமாகவே பார்க்கலாம். ஃபஸ்ட் திங்கு எல்லாமே இருக்குது, பொலிட்டிக்கல் அஜெண்டாக்கு இருக்குது, ஹீரோயிசம் மாஸ் திங்ஸ் எல்லாமே இருக்குது. ஒர்த் வாட்ச், இட்ஸ் அ கம்ப்ளீட் பேக்கேஜ் மாதிரி தான் இருக்கும். ஸோ நீங்கள் கண்டிப்பாக நல்லா பார்க்கலாம். தேட்டரில் பார்க்குறதுக்கான ஒர்த்து, பிகாஸ் ஜாலியாக இருந்தது, ஃபன்னாக இருந்தது. இது எலெக்ஷனுக்கு முன்னாடி வந்திருந்தால் கண்டிப்பாக ஒரு இம்பேக்டை உண்டு பண்ணியிருக்கும் சீரியஸாக. ஏன்னா அதுக்கான திங்ஸ் எல்லாம் இதில் நிறையாவே இருக்குது. பட் என்ன ரீசன் தெரில, ரிலீஸ் பண்ண விடலை. மூவி நல்லா இருக்கு. நல்லா இருக்கு. తెలుగు ఐ డోంట్ నో. బాగుంది. ఓన్లీ ఫర్ తలపతి. ఎలా అనిపిస్తుంది? రీమేక్ మూవీలా ఉందా లేకపోతే ఒరిజినల్? ఐ డోంట్ నో అబౌట్ రీమేక్ అండ్ ఆల్. It was too good. கண்டிப்பா எல்லாரும் தியேட்டருக்கு வந்து பார்க்கணும். ஒன் லாஸ்ட் டான்ஸ். స్టాలిన్ క్యామియో ఉంది, ఆదవర్జరా క్యామియో. సో ఎంజీఆర్ ఓட ఫోటో வந்துச்சுல ஃபர்ஸ்ட்ல ஜெயில் சீன். செம படம். கண்டிப்பா எல்லாம் போய் படம் பாருங்க. சூப்பரா இருக்கு படம். தலபதிக்காக கண்டிப்பா வந்து பாருங்க. సీఎం అయ్యాక ముందు రావాలి మూవీ, సీఎం అయిన తర్వాత వచ్చింది మూవీ, ముందు రావాలి. ఈ దీంట్లో బాబీ డియోల్లో వర్జన్ 2 చూస్తాం, ఎనిమల్లో వర్జన్ 1, దీంట్లో వర్జన్ 2 ఉంది. బాబీ డియోల్ది సూపర్ యాక్టింగ్ ఉంది, సూపర్ మెసేజ్ ఉంది, అన్ని సూపర్ ఉంది. అల్టిమేట్ బ్లాక్ బస్టర్. ఓకే, విలన్ సూపర్ ఉంది. వర్జన్ 2 ఇక్కడ, ఎనిమల్లో వర్జన్ 1 ఉంది, ఇక్కడ వర్జన్ 2 చూస్తాం మేము. విలన్ క్యారెక్టర్ బేబీ డియోల్ సూపర్ యాక్టింగ్.